నాగర్ కర్నూలు జిల్లా బీజనపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బాజీపురం వట్టెం రహదారిలో మేదన్షి స్కూల్ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయాలైన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దెబ్బలాగి అరే ఇంటికే వదుకోబిడ్డా దెబ్బలాగిన పిల్లలకు ఏ నిజ దెబ్బలాగినాయి రా ప్రిన్సిపల్ని మా బస్సు కోడపర్తిలో ప్రారంభమవుతుంది. అక్కడికి వెళ్ళి ఒక 18 మంది వెళ్తారు. అక్కడి నుండి కల్లకుర్ల తాండ వచ్చేసి పొట్టేను క్రాస్ చేసుకొని ఇక్కడ బాజీపూర్ వచ్చేటువంటి సమయంలో పొద్దుగల 8:15 నిమిషాలకి ట్రాక్టర్ పర్సన్ ఆ పొలాలకు వెళ్ళి సడల్న రోడ్ ఎక్కడం వల్ల ఆ బస్సు రైట్ సైడ్ కొట్టడం జరిగింది. అది కొట్టి ఆ డ్రైవర్ అప్పుడే పారిపోవడం జరిగింది. ఆ బస్సులో 18 మంది పిల్లలు ఉన్నారు, కానీ అందులో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పొలాలకు వెళ్ళి ట్రాక్టర్ పర్సన్ రావడం వల్ల ఆ బస్సుకు తగిలింది. పక్కనే చెట్టు ఉండడం వల్ల బస్సు చెట్టుకు తగిలి చిన్నగా క్రాస్ అయి కింద పడింది. కానీ పిల్లలు బస్సులో ఉన్నారు 18 మంది, వాళ్ళకి ఎట్లాంటి ప్రమాదం జరగలేదు. ఒక సేఫ్టీ జోన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పొలాల వాళ్ళు కూడా మా పేరెంట్స్ సహకరించినారు. ఆ బస్సు అద్దాలు పగలగొట్టి తీసేటప్పుడు పిల్లలకు చిన్నగా ఇద్దరికి మాత్రమే చేతికి గీసుకపోవడం జరిగింది. ఎట్లాంటి ఇబ్బంది అయితే ఎవరికి ఏం లేదు. మా పేరెంట్స్ అంతా కూడా బాగా బీజనపల్లి మేజాన్స్ హై స్కూల్లో పనిచేస్తాను. నేను గత 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. బిఫోర్ ఏం చేసేదన్నా మీరు? ఇంతకుముందు కార్ డ్రైవింగ్ చేసేస్తుంటే ఇప్పుడు కోడిపర్తి నుంచి పిల్లల్ని ఎక్కించుకొని మధ్యలో కల్లకుండ తాండ ఎక్కించుకొని బాజీపురం వెళ్ళే రూట్లో మెయిన్ రోడ్ పైన వెళ్తుంటే ట్రాక్టర్ సైడ్ నుంచి వచ్చేసి ముందల కొట్టేసింది. అంటే మీకు ట్రాక్టర్